తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ విశ్రాంతి దినాన మన అంశం అందరినీ కలుపుకొని పోయేటువంటి ఈ యాత్రలో, ఈ లౌకిక జీవితంలో దేవుని కొరకు ప్రత్యేకమైన పిలుపు, అంతర్నిబంధితముగా ఉండుటకు అన్నారు. అంటే అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో మనము అందరితోనూ ఈ యాత్రలో ఉన్నామని. తత్సంబంధమైన వాక్యం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం మీ కొరకు చదివి వినిపిస్తాను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ప్రార్థన చేసుకుందాం. దేవా, అతి పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, జీవము గల యెహోవా దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మరొక విశ్రాంతి దినాన మేము సమిష్టిగా చేరి నీ పవిత్ర వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవా, మీరు మాతో ఉండండి. మా నోట నీ వాక్కు నుంచండి, నీ స్వరం దయచేయండి తండ్రి. ఈ లోకంలో మేము ఒంటరి వారము కాము. సర్వమానవాళిని ఈ మహాసృష్టిలోనూ మీరు చేసి, ఈ సృష్టిలో మమేకమై మేము సర్వజీవులతోనూ కలిసి చేసే ఈ మహత్తరమైన యాత్రకు మీ అధ్యక్షత మా జీవితాలకు అనుగ్రహించాలని, మీరు సర్వజీవులకు, సర్వసృష్టికి అధినేతృత్వం వహించే దేవుడు అని మేము తెలుసుకునేలాగున మా కనులు విప్పుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ప్రియ విశ్వాసులారా, ఇది ఒక సమ్మిళితమైన విశ్వాస యాత్ర. విశ్వాస యాత్ర అనగానే మనం ఇది కేవలం క్రైస్తవుల కొరకే జరిగే యాత్ర అని అనుకోకూడదు. అదొక భాగం. అందులో విశ్వజనీనమైనటువంటి ఈ మానవాళి సహజీవనంలో, లేక ఈ సమిష్టి జీవనంలో మనం అందరితో ఒక భాగం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యంలో దేవుడు కేవలము ఒక యూదులను సృష్టించడమో, క్రైస్తవులను సృష్టించడమో జరిగినట్టు అక్కడ కనబడదు మనకు. ఆయన మానవుని సృష్టించినట్లే ఉంది అక్కడ. అంటే అందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ది యూనివర్సాలిటీ ఆఫ్ గాడ్స్ ప్లాన్. గాడ్ బిలాంగ్స్ టు ఆల్. దేవుని యొక్క సార్వత్రికత. ఆయన మానవుల కంటే ముందే ఈ సృష్టిని జరిగించాడు. అనేక రకాల చెట్లు, చేమలు, అనేక రకాల పక్షులు, అనేక రకాల జలచరాలు, వాటిలో మానవుని తయారు చేసి పెట్టాడు ఆయన. ఈ విశ్వజనీనతలో సర్వమును సృజించిన వాడు, సర్వమునకు అధినేతృత్వం వహించేవాడు, సర్వమునకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఉనికి, ఆయన ప్రేమ అందరినీ కలుపుకొని ఉంటుంది. ఇది దావీదు కీర్తన 24లో అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు సర్వలోకమును అందులో నివసించే వారందరూ కూడాను యెహోవావే అని అంటాడు ఆయన. ఆయన సముద్రముల మీద పునాది వేశాడు, పర్వతాలు సృజించాడు. ఆయన ఈ సర్వమానవాళికి అధినేతృత్వం వహిస్తున్నాడు ఆయన. నేను చెప్పాలనుకున్న నా మొదటి ఆలోచన ఏంటంటే, దేవుని సార్వత్రికత లేక దేవుని విశ్వజనీనత. ఆయన యెషయా 49లో అంటాడు, 6వ వచనంలో, భూదిగంతముల వరకు నే కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు, అన్యజనులకు వెలుగై ఉండునట్లు ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపులో పేరు వాడడానికైతే అన్యజనులకు అనే పదం వాడబడినా కూడాను అక్కడ ఆయన యొక్క
ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణ సాధనం ఒకటకై అన్యజనులందరికీ వెలుగై ఉండుటకు నేను నిన్ను నియమించాను అంటున్నాడు. అంటే విమోచకుడైన దేవుడు మహిమాన్వితుడు, సర్వమానవాళికి రక్షణ ఆయన ఇస్తున్నాడు. సర్వమానవాళికి. అదే అధ్యాయంలో యెషయాలో అంటాడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, అంతేకాని యూదులకు నిబంధన అనే పదం లేదు. అంటే సర్వమానవాళికి ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆయన నే కలుగు చేయు రక్షణకు అనే పదాన్ని ఆయన వాడుతున్నాడు. సో దీనిలో నా ప్రారంభ ఆలోచన ఏంటంటే దేవుడు సర్వమానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. అన్నిటికంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే పాత నిబంధనలో యోనా గురించి మనం వింటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు సండే స్కూల్ నుంచి యోనా అనగానే పెద్ద చేప తిమింగలం మింగేసింది ఆయన. పెద్దవాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే అందులో చాలా పెద్ద లోతైనటువంటి దేవుని మర్మము, దేవుని ఉద్దేశము, రక్షణ ప్రణాళిక ఇక్కడ కనబడతా ఉంది. ఆ రక్షణ ప్రణాళికలో మొదటి ఆలోచన ఏంటంటే నాది దేవుడు అందరికీ రక్షణ ఇవ్వాలనే ఆయన ఆశ కనబడతా ఉంది. ఇక్కడ యూదుల వరకే తాను తగ్గించుకోలేదు ఆయన. యోనాను అడిగాడు ఆయన, నీవు నినివే పట్టణం వెళ్ళాలని. నినివే ఎక్కడుంది? బబులోన్లో ఒక పెద్ద పట్టణం, అది ఇప్పటికి కూడా. యోనా ఇష్టం లేదు వెళ్ళడానికి. ఎందుకు? సహజంగా ఆయన అది ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఆయన ఏమనుకుంటున్నాడు, మానవాళి అంటే రక్షణ అంటే యూదులకే ఉండాలనే దృష్టిలో ఉన్న యోనా ఆయన ఏం చేస్తున్నాడంటే నేను కససే మీద వెళ్ళను అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు ఆయన కథ అంతా తెలుసు. మనకు దేవుడు ఆయనను నినివే వైపుకు నడిపించినప్పుడు ఆయన సముద్రంలో చేప నోట పడి చివరికి నినివే పట్టణం దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? యోనా 3వ అధ్యాయంలో యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణంతో దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటించగా ఆడిపోయి దేవుని రక్షణ గురించి చెప్పడంలో ఈయన మనసులో లేదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందాలని కానీ పొందగలరని కానీ యోనా మనసులో లేదు. నిర్ణయం చేసుకున్నాడు ఆయన. కాబట్టి అంటున్నాడు, ఇక 40 రోజుల్లో మీరు నాశనం అయిపోతారయ్యా అని చెప్తున్నాడు. నినివే పట్టణం వారు ఏం చేశారు? కాంట్రరీ టు హిజ్ మైండ్, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. దిస్ ఈజ్ అ మార్వలస్ థింగ్. ఇది అక్కడ మనం చూసేది ఏంటంటే వాళ్ళకి ఆయన ఆ మారు మనస్సును కలుగు చేసి, ఇది దేవుడు కలుగు చేసింది, యోనా కలుగు చేసింది కాదు. యోనా వెంట ఓన్లీ హీ ప్రొక్లెయిమ్డ్ గాస్పెల్ ఆఫ్ కర్స్. మీరు నాశనం అయిపోతారా 40 రోజుల్లో, ఎందుకంటే మీరు దేవుడు నమ్మట్లేదని చెప్పారు అంతవరకే. అప్పుడు దేవుడు ఆయన తన మనస్సును తిప్పి ఆయన కూడా పశ్చాత్తాపడతాడనే విషయాన్ని యోనా గమనించలేకపోయాడు. దేవుని యొక్క మహా ప్రణాళికలో ఎంత గొప్ప భాగం అంటే ఇది నినివేలో ఉన్న బబులోను ప్రజలైన యూదేతరులైన వాళ్ళకు కూడా మారు మనస్సును దేవుడు కలుగు చేశాడు. అక్కడ యోనాకి ఇది అంతుపట్టల. ఎలా దేవుడు ఆయన యొక్క ఆలోచనను ఆయన మార్చుకోగలిగాడు అనేది యోనాకి అర్థం కానివ్వకూడదు. అప్పుడు వాళ్ళ చెడుదన 10వ వచనంలో నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. God is God of forgiveness. God is God of యూనివర్స్. ఈ సృష్టి యావత్తుకు ఆయన దేవుడు, బుద్ధిగంతముల వరకు దేవుడు. ఆయన సృజించిన మానవాళి అంతటికి కూడా ఆయనే దేవుడు.
నేను ఎప్పుడు ఏమంటానంటే, సూర్యుడు తన కిరణాలను ఆయన పంపేటప్పుడు ఇది కేవలం యూదుల మీదే ఉంచాలా ఈ కిరణాలు, అంటే మన దృక్పథంలో క్రైస్తవుల మీద ఉంచాలని కూడా మనం అనుకుంటే, ఈ నేరో మైండెడ్నెస్ దేవుడికి లేదు. అటువంటి నేరో మైండ్ ఉంటే, సంకుచిత మనసు ఉంటే దేవుడు కాదు ఆయన. ఆయన విశాల దృక్పథంలో సర్వమానవాళికే కాకుండా ఈ సూర్యకిరణాలు సర్వవ్యాప్తి, సర్వలోకానికి కూడాను ఈ సూర్యకిరణాలు వ్యాపించబడాలనేది దేవుని యొక్క వైవిధ్యంలో, దేవుని బహుళత్వంలో ఒక పెద్ద భాగం ఇది. అంటే దేవుని యొక్క మార్క్, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ఆయన గుణశీలాల్లో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ బహుళత్వంలో కేంద్రంగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అందరినీ కలుపుకుపోయి సమ్మిళిత అందరితో సహా అనే దాంట్లో దేవుడు కేంద్రంగా ఉన్నాడు అనేది. ఇందులోనే ఇంకో భాగం, దేవుడు దావీదు దేవాలయం కడతాడనేది ఆయన అంగీకరించలేదని తెలుస్తుంది మనకి. కానీ దావీదు అన్ని వనరులు తయారు చేసి పెట్టాడు దేవాలయం కట్టేదానికి. దావీదే అర్థం చేసుకొని సొలొమోనుకు చెప్తాడు, మనం దేవుడికి ఆలయం కట్టాలని. సొలొమోను ఆలయం కట్టేటప్పుడు యూదులే కట్టాలనేది, యూదులే పనిచేయాలనేటువంటిది నిర్దిష్టత పెట్టుకోలేదు ఆయన. మనం చూస్తాం, సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు తూరు రాజు అయినటువంటి హీరామును పిలిచాడు. చాలా ఇంట్రెస్టింగ్. ఆ హీరామ్ అనే ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా సొలొమోనుకు స్నేహితుడిలాగా వచ్చి ఈ సూపర్వైజెస్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్. చాలా గొప్ప విషయం. అన్యుడైనటువంటి తూరు రాజు హీరామ్ వచ్చి సొలొమోనుకి ఆయన సహాయం చేయటం అనేది. ఆయన చూడడానికి రకరకాల రాజులు వచ్చేవాళ్ళు, శివరాణి వచ్చింది. అంటే ఏంటంటే, దేవుడు తన రాజ్యాన్ని, తను అభిషేకించినటువంటి రాజును ఈ అన్ని విధాలున్న ప్రజల మధ్య, అన్ని దేశాల మధ్య ఒక కేంద్రమైనటువంటి రాజ్యంగాను, ఆ రాజును చాలా ప్రాముఖ్యమైనటువంటి వానిగాను ఆయన చేయడం చూస్తున్నాం మనం ఇక్కడ. ఇది దేవుని యొక్క యూనివర్సాలిటీ మనం చూడగలుగుతున్నాం. రెండవది ప్రాముఖ్యమైనది ఏంటంటే, సార్వత్రికతే కాకుండా దేవుని ప్రణాళికలో రెండవది ఆయన ఎన్కంపాసింగ్ అండ్ కంపాషనేట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అంటే ఏంటంటే, దేవుడి యొక్క ప్రభావము అన్నిటికీ విస్తరించినటువంటి ఆయన ప్రభావంలో ఆయన సర్వమానవాళి పట్ల ఆయనకు ఉండినటువంటి తన కలుపుకొని పోయేటటువంటి ఆ భావోద్రేకం, సర్వమానవాళి దేవునికి చెందినది అని చెప్పుకునే దాంట్లో దేవుడు ఆయన ప్రణాళికకి ఎవరినైనా వాడుకుంటాడని తెలుస్తూ ఉంది ఇక్కడ. ఇందాక హీరాము దేవాలయాన్ని కట్టడానికి ఎలా వచ్చాడో, ఇక్కడ యెషయా గ్రంథం 44వ అధ్యాయం మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక చోట ఆయన యూదుడు కానటువంటి వాణిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 44వ అధ్యాయము 28వ వచనంలో కోరేషుతో, కోరేష్ ఎవరండి? ఆ పర్షియన్ కింగ్, ఆయన ఇశ్రాయేల్ రాజు కాదు, కానీ ఇశ్రాయేలీల్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. సైరస్ అంటారు కోరేషుతో నా మంద కాపరి అని పిలుస్తున్నాడు. నా మంద కాపరి, యు ఆర్ ది షెపర్డ్ ఆఫ్ మై ఫ్లాక్. అంటే యూదులు లేరా ఎవరు ఈ మందకు కాపరిగా పెట్టేదానికి? కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. వాట్ ఎ ఫ్యాబ్యులస్ ఎక్స్ప్రెషన్. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు యూదుడు కాదు ఇక్కడ. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. చాలా గొప్ప ఆంతర్యము, దేవుడి యొక్క గొప్ప ఆయన ప్రణాళికలో ఒక భాగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇట్ మైట్ సౌండ్ ఇట్ వాజ్ ఎ మిస్టరీ. దేవుడు ఎలా అన్యులను వాడుకుంటున్నాడు అనుకోవచ్చు, కానీ కేవలం రాజు అని ఆయన గొప్ప చేయట్లేదు. దేవుడు రాజు కంటే దేవుడు గొప్పవాడు. కానీ కోరేషును దేవుడు ఎంపిక చేయటం, కోరేషు మనసులో తన ప్రజల గురించినటువంటి ఒక భావోద్రేకాన్ని కలిగి ఉండటం. కోరేషే 70 సంవత్సరాల చెర నుంచి ఇశ్రాయేలీయులకు విముక్తిని కలుగు చేశాడు ఆయన. ఇంకా మీరు వెళ్ళిపోండి, ఐ డిక్లేర్ ఫ్రీడమ్ టు యూ, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళే వాళ్ళందరూ అన్నాడు.
ఉండేవాళ్ళు ఎవరి నుండి ఉండిపోవచ్చు ఇక్కడ అన్నాడు. వాట్ ఏ జనరస్ హార్ట్. చాలా విశాలమైనటువంటి ఆయన దృక్పథాన్ని కోరేష్ చూపించాడు. అంటే హీ వాజ్ వర్చువల్లీ ఇమిటేటింగ్ గాడ్స్ లవ్ అపాన్ పీపుల్. కాబట్టి దేవుడు కోరేష్ని ఏం చేశాడంటే వర్చువల్గా గాడ్ హ్యాజ్ అడాప్టెడ్ హిమ్. దేవుడు తన వానిగా కోరేషుని చేసుకొని, కోరేషు నా మంద కాపరి అంటున్నాడు. అంత గొప్ప దేవుడు. మళ్ళీ ఒక చోట నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు అని చెప్పేటటువంటి ఆ ఎక్స్క్లూజివ్ క్లెయిమ్ చేసేటువంటి దేవుడు కోరేషుని మాత్రం నా మంద కాపరి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే దేవుడు ఈ హస్తహశస్త ఆర్టెగ్జర్క్సెస్ అని అంటారు అనమాట. ఆయన రాజ్యంలో కూడాను ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఎజ్రా నేమ్యాలకి చెప్తా ఉన్నాడు, మీరేంటి విచారంగా ఉన్నారండి, ఇట్లా మా గోడలు కట్టుకోవాలి, వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. మీకు కావాల్సిన రిసోర్సెస్ కూడా తీసుకుపోండి అంటున్నాడు. అంటే దేవుడు అన్యులైనటువంటి ఆ బబులోను రాజు ఈయన, వాళ్ళకి హృదయంలో ఈ ఆలోచన కలుగు చేశాడు, హృదయంలో ఒక మార్పు కలుగు చేశాడు. అంటే ఈ ప్రజలను కూడా మేము జాగ్రత్తగా పాలించాలి అనేటటువంటి ఆ విశాల దృక్పథాన్ని ఆ రాజుల మనసుల్లో పెట్టాడు దేవుడు. అంటే ఆ దేవునిలో ఉండినటువంటి ఆ విశాలత ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. వీళ్ళ ద్వారా అది రిఫ్లెక్ట్ అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం కోరేషు, హీరాము, హస్తహశస్త ఇటువంటి వీళ్ళందరూ కూడాను దే ఆర్ ఆల్ నాన్ జూయిష్ పీపుల్, బట్ గాడ్ హ్యాస్ చోజన్ దెమ్ ఫర్ హిస్ సాల్విఫిక్ వర్క్. ఆయన రక్షణ కొరకు వాళ్ళని వాడుకున్నాడు. మూడవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గాడ్ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. దేవుని రక్షణ అందరికీ సంబంధించింది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఎలా అనగా నమ్ము ప్రతి వానికి, అంటే మొదట యూదునకి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. గాడ్స్ పవర్, గాడ్స్ విల్, గాడ్స్ పర్పస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ఆల్ పీపుల్. సర్వమానవాళికి కూడాను ఆయన యొక్క రక్షణ ఆయన ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. అలా గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తున్నాం మనం. ఏముంటుందంటే ఇందులో యూదులని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానపరమైన వారసులై ఉన్నారు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వీఆర్ ఆల్ ఇన్వైటెడ్ ఇన్ టు హిజ్ హోల్నెస్, వన్నెస్ అండ్ హోల్నెస్. ఏక అనేక దేవుడు, ఏకదేవుడు ఆయన. ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి ప్రజలలో నీవు నేను అందరూ ఉన్నామని చెప్తున్నాడు. యూదులని లేదు. ఆ రోజుల్లో ఉన్న డిఫరెన్షియేషన్ బిట్వీన్ జ్యూస్ అండ్ గ్రీక్స్ ఆ కాంటెక్స్ట్కి. ఇవాళ మన చుట్టూ నేను పేర్లు చెప్పనవసరం లేదు. భారతదేశంలో ఈ కాంటెక్స్ట్లో మనం ఎప్పుడు చెప్పనే అవసరం లేదు. ఈ సబ్జెక్ట్లో దీని గురించి అందరినీ దేవుడు ఆయన విశాల దృక్పథంలో ఆయన అంచులు ఆయన తీసేస్తున్నాడు. ఆయన హీఈస్ బ్రేకింగ్ ది బోర్డర్స్. రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనం చూస్తున్నాను. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు. మళ్ళోసారి అంటున్నాడు ప్రభు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, అంటే ద లార్డ్ యాజ్ వన్ గాడ్ సెంట్రిక్ పీపుల్ అన్నమాట. వీళ్ళందరూ ఏ భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన జనరాసిటీ, ఎక్స్ట్రావగాన్సా ఆఫ్ హిజ్ లవ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు హోల్ హ్యూమానిటీ. ఇది దేవుని యొక్క ప్రణాళికలో నాకు ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇదేంటంటే దేవుడు ఒక తరంలోనూ ఒకళ్ళ కొరకే వచ్చి ఒక కమ్యూనిటీని సేవ్ చేసినటువంటి ఏదో ఒక చోట పుట్టాలి. దేవుడు మనిషిగా పుట్టాలండి. అలా పుట్టినప్పుడు సర్వమానవాళికి ఆయన చెందాలి, ఒక సమాజానికి చెందడం కాకుండాను. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మళ్ళా ఇదే రిపీట్ అవుతుంది. ఇట్టి వారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయు సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని స్కితియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, క్రీస్తే
సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లుగా ఆయన హీఈస్ ఎక్స్టెండింగ్ హిస్ కింగ్డమ్, హీఈస్ ఓపెనింగ్ అప్ హిస్ కింగ్డమ్, హీఈస్ ఎక్స్పాండింగ్ హిస్ కింగ్డమ్, హీఈస్ ఇన్వైటింగ్ ఆల్ ఇన్ టు హిస్ కింగ్డమ్. మన ఈయన పేరేంటి, బిషప్ డెస్మండ్ టూటు ఒక ప్రపంచ క్రైస్తవ సమాఖ్య, నేను వెళ్ళాను హరారే, ఆయన వచ్చాడు. ఇట్ వాజ్ ఎ మార్వలెస్ మెసేజ్. అసలు నెల్సన్ అదే డెస్మండ్ టూటీని చూడడమే మనకు ఆనందం. ఆయన మెసేజ్లో ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము ఒక్క యూదుల కొరకు క్రైస్తవుల కొరకు తయారు చేయలేదండి. ఆయన జార్జ్ బుష్ని రమ్మంటున్నాడు, సద్దాం హుసేన్ రమ్మంటున్నాడు, ఎవరినైనా రమ్మంటున్నాడు ఆయన లోపలికి. ఎందుకంటే హిస్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ఆల్. God's kingdom, it is not human kingdom. And in God's kingdom, anybody can go in, whoever believes and whoever is willing to be loyal to God can come into his jurisdiction. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ భాగంలోనూ మరి దేవుని యొక్క ఏర్పాటులోకి ఆయన ఆ యెహోవా తేజో మహిమలోనికి రావటం అనేది దానియేలు 4వ ఆ గ్రంథంలో కూడా అంటాడు. ఆయన భూరాజులందరికీ కూడా దేవుడు, ఆయన దేవుడే, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు అంటాడు ఆయన. ఆమోసు, మీకా, ఆయన అసలు మీకా అయితే 4వ అధ్యాయంలో ఈ దినమున నేను కుంటి వారిని బాగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును, ఇదే యెహోవా వాక్కు, కుంటి వారిని శేషముగా దూరమును వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. It is in my hand, I can mold people to my people. వాడు అవశేషాలతో కనబడుతున్నా సరే మీ కంటికి వాడు అన్యుల్లా ఉండొచ్చు కానీ, బట్ హీ ఈజ్ మైన్, వాళ్ళందరినీ నా ప్రజలుగా నేను తెచ్చుకుంటానంటున్నాడు ఆయన. గాడ్ ఓన్స్. మనం నిర్గమకాండంలో చూస్తాం, వాళ్ళు మూలుగులతో ఉన్న ప్రజల్ని ఆయన నా ప్రజలని చెప్పుకుంటున్నాడు. ఇవాళ ఏంటంటే ఇజ్రాయేలీలు దేవుడికి మేము దేవుడి ప్రజలు అని వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ దేవుడికి ప్రజలు ఎప్పుడవుతారు మీరు అంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలు, నువ్వు నిట్టూర్పుల్లో ఉన్నప్పుడు దేవుని ప్రజలు, నువ్వు విసర్జించబడినప్పుడు దేవుని ప్రజలు, నువ్వు గాయపరచబడినప్పుడు దేవుని ప్రజలు. ఎవరెవరికి చిరునామాలు లేవో వాళ్ళకి దేవుడు తన చిరునామా ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ హిజ్ ఐడెంటిటీ యాజ్ గాడ్స్ ఐడెంటిటీ. దే ఆర్ గాడ్స్ పీపుల్. అలా కదా భారతదేశంలో మిషనరీలు వచ్చినప్పుడు గుర్తింపు లేని వాళ్ళందరూ ఆయన జెండా కిందకు, ఆయన అంబ్రెల్లా కిందకు రావడం జరిగింది. అది చూసి ఓర్వలేని తను ఉంటే ఉండొచ్చు కానీ, బట్ దట్ వాజ్ ఎ మార్వలస్ యాక్ట్. గాడ్ ఓన్స్ దోస్ హూ వర్ ఎస్ట్రేంజ్డ్ ఫ్రమ్ ది సివిక్ సొసైటీ. బహుళ విశ్వాసాల మధ్య, బహుళ సమాజాల మధ్య దేవుడు ఆయన స్థావరాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మనం చూస్తాం. ఎందుకండి ఎంతమందిని దేవుడు ఆయన రక్షణ కొరకు వాడుకున్నాడు. అన్యుల్ని, వాళ్ళు ఎవరిని కూడా తోసివేయలేదు. ఆయన రహాబును వాడుకున్నప్పుడు దేవుడు కనాను స్వాతంత్రం తీసుకొని వచ్చేటప్పుడు మన యెహోషువ, నూను, కాలేబు వీళ్ళు కుమారుడు కాలేబు వెళ్ళినప్పుడు అప్పుడు రహాబు హెల్ప్ చేసింది. ఎవరు? రహాబు వాజ్ నాట్ ఎ జూయిష్ ఉమెన్, షీ వాజ్ ఎ కనానైట్ ఉమెన్. దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఈ మహత్తరమైనటువంటి ఈ యాక్ట్ ఆఫ్ లిబరేషన్ కొరకు దేవుడు వాడుకున్నాడు. అక్కడ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి యేసు వారిని బాలుని చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు ఎవరు యూదులు కాదు. వాళ్ళొకళ్ళు బబులోన్ నుంచి, పర్షియా నుంచి, ఏమో మెల్కియార్ అంటే మల్లికార్జునుడేమో భారతదేశంలో వచ్చాడేమో తెలియదు. దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ కంట్రీస్. తూర్పు దేశంలో వాళ్ళు నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు అంతే. అన్యజనులకు మనం చాలా గొప్ప క్రక్స్ ఆఫ్ ది గాస్పెల్ ఒకటి మనం చూస్తాం. ఏంటంటే లూకాసు వార్త హైలైట్ అన్నమాట ఇది. సిమియోన్ అనే భక్తుడు బాలుడైన యేసుని చేతుల్లో తీసుకొని ఆయన అంటాడు, ఆయన నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు అని చెప్పి, అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అన్యజనులు అంటున్నాడు, సకల ప్రజల ఎదుట. సకల ప్రజలు. నేను గెత్సెమనేకి వెళ్ళినప్పుడు ఆ గెత్సెమనే వనంలో చర్చ్ ఉంటుంది.
దాని పేరు చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్. సమస్త జనుల కొరకైన దేవుని మందిరం అది, చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్. బ్యూటిఫుల్ నేమ్. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఆయన, తండ్రి గారు గుడి కట్టుకున్నాం, మంచి పేరు పెట్టండి తండ్రి గారు, మంచి పేరు పెట్టండి. సమస్త జనుల దేవుని మందిరం అయి పెట్టుకున్నామని. ఇది ఏం పేరు అని అడగలేదు వాళ్ళు నన్ను. కానీ ఆ ఊరిలో ఒక, అంటే నా సంఘానికి చెందనటువంటి ఒక గ్రూప్ ఒక ఆయన ఏం పేర్లండి అన్నాడు. ఏం పేరేముంది, సమస్త జనులకు చెందిన దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? ద చర్చ్ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఇట్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ విలేజ్, నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేను పోయి అక్కడ వెళ్ళి నా థియాలజీ చెప్పనవసరం లేదు. అక్కడ ఆ చర్చి పేరులోనే కనబడతా ఉంది, సమస్త జనులకు. ఆయన అంటున్నాడు, సమస్త సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన రక్షణ. యేసుక్రీస్తు యొక్క రక్షణ సకల ప్రజల కొరకు, మానవాళి అంతటికీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు యూదులను ఎంతో ప్రేమించను అనలేదు అక్కడ. ఈ లోకంలో సర్వం మానవాళి ఇమిడి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ. ప్రియ స్నేహితులారా, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక చాలా గమ్మత్తైన విషయం జరుగుతూ ఉంది. యేసువారు అటు వెళ్ళినప్పుడు ఆ కపెర్నహూము వాళ్ళందరూ వచ్చారు. అక్కడున్న యూదులు గబగబా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హీ డిజర్వ్స్ యువర్ ఫేవర్. శతాధిపతి సెంచురియన్కి ఆయన ఆల్రెడీ పవర్ఫుల్ మ్యాన్. 100 మందికి ఆయన అధికారం, రమ్మంటే వచ్చునో కూడా పొమ్మంటే పోవును. వాళ్ళు అంటున్నారు, రికమెండ్ చేస్తున్నారు, నీ వలన ఈ మేలు పొందుటకు ఈ శతాధిపతి యోగ్యుడని చెప్పి అంటాడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని. నేను బిషప్గా కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఐ నో ఫర్ షూర్, గ్రామాలు నా కళ్ళగెదురుగా కనబడుతున్నాయి. ఆ గ్రామాల్లో వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా పెద్ద ఆయనయ్యా, మా ఊరి పెద్ద, మా గుడి ఈయనే కట్టిస్తున్నాడయ్యా, ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం కదా, మా ఆయన కూడా చేయని ఉండయ్యా. అదేంటయ్యా, రమ్మని నాతో పాటే. ఈ కట్టే గుడి మీ పేట ఒక్కడికే చెందింది కాదు, ఇది ఈ గుడి ఊరంతరికి సంబంధించింది. ఎనీబడీ కెన్ కమ్, ఎనీబడీ కెన్ వర్షిప్ హియర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వర్షిప్, నువ్వు వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ, అది నీకు సంబంధించిందే, అది ఇట్ బిలాంగ్స్ టు ద విలేజ్. ఇలా ఎక్కడికక్కడికి ఏ కులానికి ఆ మతానికి కట్టిన గుళ్ళు కాదు ఇవి, ఈ విలేజ్ అంతటికి సంబంధించింది ఇది. ఈ పాస్టర్ గారు ఈ విలేజ్ అంతటికి పాస్టర్ గారు, రమ్మను. ఇంకో పెద్ద మనిషి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడయ్యా, దీని పాత గుడి 50 ఏళ్ల క్రితం మా నాన్నగారే కట్టించాడండి, అది పాత గుడి, అది అయిపోయింది, నేనే కట్టిస్తాను, ఇప్పుడు 25 లక్షలు అవుద్ది గుడి, ఒక్క పైసా ఎవరు ఇవ్వవసరం లేదు, మొత్తం నేనే ఇస్తాను, చెప్పేయండి మీ ఊరి వాళ్ళకి, ఎవరు దీనికి కాంట్రిబ్యూట్ చేయొద్దు, మళ్ళీ మీరు రావాలి, మీ చేతులతో దీన్ని ప్రతిష్ఠ చేయాలన్నాడు. ఇట్లా చాలా గ్రామాల్లో చాలామంది ఆ ఊరి పెద్దలు వాళ్ళు ముందుకు వస్తున్నారంటే అర్థం ఏంటంటే, మనం ముందుకు వెళ్ళడం లేదు అక్కడికి. ఇంకా వెదర్ దే యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ లార్డ్ ఆర్ నాట్, బట్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ గాడ్స్ కమ్యూనిటీ యాజ్ దేర్ కమ్యూనిటీ. ఇందులో నేను పాలి భాగస్తుని అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. అది ఇట్ మే టేక్ టైం, కొంతకాలం పడుతుంది ఇవన్నీ అర్థమయ్యేటటువంటి అంచులన్నీ తీసివేసి, అవధులు తీసివేసి, అంచులు లేని సమాజ నిర్మాణానికి సమయం పట్టవచ్చు. కానీ ఇనీషియల్లీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసుకొని ఇది గ్రామం అంతటికి సంబంధించింది అనేటటువంటి ఆలోచన వచ్చిందంటే, గాడ్ బిలాంగ్స్ టు ఆల్, లార్డ్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువును చూడడానికి కొందరు వచ్చారు, హెలెనీయులు వచ్చారంటే, గ్రీకులు వచ్చారు. వాళ్ళు వచ్చామంటున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో, పండుగలో ఆరాధనలో వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేరి. 2 డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఒకటేంటంటే, హెలెనీయులు అంటే గ్రీసు దేశంలో ఉన్న యూదుల్ని హెలెనీయులు అన్నారు, కొలోనియల్ యూదులు అనమాట. కానీ గ్రీసు దేశస్తులు అంటే వాళ్ళు గ్రీకు ప్రజలే. వాళ్ళు గ్రీసు దేశస్తులు గలిలయలోని బెత్సయాదా వాడని ఫిలిప్పు నొద్దకు వచ్చి ఏమడుగుతున్నారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. అన్వేషణ, యేసును చూడాలని జ్ఞానులు ఆ రోజు బాలుడి దగ్గరికి వచ్చారు. ఇవాళ మేము యేసును చూడగోరుచున్నామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు
ఎంతోమంది ఈ దినాలలో ప్రభువును చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. సాధు సుందర్ సింగ్, బ్రదర్ భక్త సింగ్, పండిత రామాబాయ్, నారాయణ వామన్ తిలక్, కృష్ణ పిళ్ళే, పురుషోత్తం చౌదరి, ఎవరండి వీళ్ళందరూ కూడాను? వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళు బ్రహ్మబందోపాధ్యాయ్, మణిలాల్ సి ఫారేక్, గ్రేట్ పర్సనాలిటీస్ హ్యావ్ కమ్ టు యాక్సెప్ట్ అవర్ లార్డ్ యాజ్ దేర్ లార్డ్. ఆయనలో రక్షణ చూడడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎందుకంటే ఆయన అంటున్నాడు ప్రభువారు, నేను ఈ లోకమునకు వెలుగును, నేను యూదులకు వెలుగును, నేను క్రైస్తవులు వెలుగును అనలేనా, నేను ఈ లోకానికి నేను వెలుగునై ఉన్నాను అని చెప్తూ ఆయన మళ్ళీ దానికి ఇంకా యాడ్ చేస్తున్నాడు. ఏంటంటే ఆయన దానికి నేను ఈ లోకానికి వెలుగును అవటమే కాకుండా ఈ లోకంలో నేను ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్తూ ఆయన సర్వమానవాళికి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. నేను లోకమునకు వెలుగును అనేటటువంటి మాట. అట్లాగే నాయందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు జలములు పారునని. అక్కడెక్కడా కూడా ఆయన ఈ ఎక్స్క్లూజివిస్టిక్ అంటే నేరో మైండ్ ఆయన ప్రదర్శించలేదు. ఆయన ఏమంటారంటే లోకమంతటి గురించి మాట్లాడుతున్నాడు, సర్వమానవాళి గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ అందరికీ. మనుష్య కుమారుడు ఈ లోకంలో మనుషులను నశించుచున్నదాన్ని వెదకి రక్షించడానికి వచ్చానంటున్నాడు, కానీ ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయటం లేదు వ్యక్తిగతంగా ఎవరిని. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తున్నాం ఇక్కడ. మనకు లూకా సువార్తలో మనకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. ఏంటంటే 17వ అధ్యాయంలో 10 మంది కుష్టి వాళ్ళు ప్రభువు దగ్గరికి వచ్చారు కదా. వాళ్ళందరూ మీరు వెళ్ళండి అయ్యా దేవాలయంకి వెళ్ళి మీరు కృతజ్ఞత చెల్లించుకోండి అన్నారు. హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. మార్గంలో వాళ్ళందరూ స్వస్థపడినట్టు కనబడతా ఉంది. ఒకడు వెనక తిరిగి వస్తున్నాడు. అంటే ప్రభు అంటున్నాడు, ఏమయ్యా వీళ్ళలో ఈ అన్యుడు తప్ప అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఇచ్చిన స్వస్థత అందరికీ సంబంధించింది. వాడు రియలైజ్ అయ్యాడు అక్కడ. ఇవి చాలా గొప్ప విషయాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దీని క్లైమాక్స్ ఇంకోటి ఉంది. అదేంటంటే పేతురుకి దేవుడు గొప్ప దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఈ గొప్ప దర్శనంలో ఆయన పేతురుకి ఏం చూపిస్తున్నాడంటే ఒక పెద్ద దర్శనం చూపించి ఆ మేడగదిలో ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు చెంగు మీద చతుష్పాద జంతువులు అన్నీ ఉంటాయి. పేతురు ఎంత ఆయన ఫిషర్ మ్యాన్ అయినా కూడాను ఆయన నిష్టగా ఉన్న యూదుల్లా కనబడుతున్నాడు. ఆయన అమ్మో ప్రభు నేను చంపరాను. రెండోసారి ప్రభు స్వరం వినబడింది, చంపు తినబోయా అని. మూడోసారి వినబడింది. అంటే దేవుని ఆలోచన చంపు తినేయమని కాదు ఈయన. ఇట్స్ ఎన్ అనాలజీ, ఒక సారూప్యం జరుగుతూ ఉంది అక్కడ. ఏంటంటే అది ఆయన రక్షణ సర్వ మానవాళికి సంబంధించిందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే తర్వాత జరగబోయేటటువంటి ఒక రక్షణ కార్యం ఉంది ఇక్కడ. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ఇటలీ పటాలం అనువాడు శతాధిపతి అయిన కొర్నేలి, శతాధిపతి అగైన్ అనదర్ సెంచూరియన్, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. పవర్ఫుల్ మ్యాన్, an ఆఫీసర్. ఆడికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటి వాళ్ళందరూ రెడీగా ఎదురు చూస్తున్నారంట. అక్కడ ఆయన పేతురు వెళ్ళేటప్పటికే ఇంకా ఈయన పోయి ఇంకా ప్రసంగం చేయలే, వాక్యం చెప్పలేం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళందరూ కూడాను అక్కడ పరిశుద్ధాత్మ నింపబడినటువంటి ఆ అనుభవాన్ని చూడండి. 44వ వచనంలో 10వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తుల కార్యం. పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. అందరూ, అన్యులు, స్వకీయులు, అందరి మీద కూడా పరిశుద్ధాత్మ. నేను ఒక యవనస్తుడైన పాస్టర్గా ఉన్న రోజుల్లో నేను ఏలూరు పట్టణంలో పనిచేస్తున్నప్పుడు నాగరాజు అని ఈ మైకు సెట్ తిప్పుతాడు బండి మీద. నేనేదో అక్బరాక్ మీటింగ్లు అప్పుడు ఆ బండిని వాడుకున్నా అతన్ని. ఆ మీటింగ్లు అయిపోయాక కొద్ది రోజులు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా మా వీధిలో కూడా మాకు వాక్యం చెప్పేదానికి మా ఇంటికి రావాలయ్యా అన్నాడు. సరే వస్తామని అన్నా. నేను అనుకున్నాను ఏదో ఆ ఇంటి వాళ్ళ వరకే ఆ గదిలో కూర్చుంటారేమో, ఈ గదిలో కూర్చొని 2 పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పొద్దాం కదా అని మాతో ఉన్న ఉమెన్స్ ఫెలోషిప్ని, యూత్ని అందరినీ తీసుకుని ఆ ఇంటికనే వెళ్తాయి. ఎక్కడ ఆ వీధి మొదల్లోనే దిగిపోవాల్సి వచ్చింది మేము మా బండి. కారణం ఏంటంటే ఆ వీధి జనమంతా కూర్చొని వెయిట్ చేస్తున్నారండి. అన్బిలీవబుల్ టు మీ. ఎ వెరీ స్మాల్
అంటే ఈవెంట్ అనుకున్నది ఒక ఆర్డినరీ మైక్ తిప్పుకునేటటువంటి వాడు చేసిన ఏర్పాటు ఏంటంటే ఆ వీధి వాళ్ళందరినీ కూర్చోబెట్టేశాడు. అన్ఇమాజినబుల్, అమేజింగ్. నేను ఆ మనుషుల మధ్యలో నుంచి ఎట్ట నడుచుకుంటూ అతని ఇంటికి వెళ్ళి ఒక 2 నిమిషాలు ఆ ఇంట్లోకి వెళ్ళి ఊపిరి పీల్చుకున్నాను నేను. ఏంటి నాగరాజు అని అడిగితే, అదేనయ్యా అక్కడ బల్లాది ఏర్పాటు చేశానయ్యా, మీరు వాక్యం చెప్పండి అయ్యా, మాకు ఒక ప్రార్థన చేయండి అయ్యా, వీళ్ళంతా మేము తూర్పు నుంచి వచ్చిన వాళ్ళం అయ్యా అన్నాడు. యూ కెన్ అండర్స్టాండ్. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళేటప్పటికి జరిగిన సీన్ అదే. అక్కడ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా జరుగుతుంది. ఏంటంటే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. వాళ్ళందరూ కూడాను పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరింపడి చూచి విభ్రాంతి చెందిరి. వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవరైనా వీళ్ళని ఆటంకం చేయగలరా? యూనివర్సాలిటీ, సార్వత్రికత, విశ్వజనీనత, గాడ్ బిలాంగ్స్ టు ఆల్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఇవన్నీ మనం గమనించినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం చూస్తూ ఉన్నాం. కనాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కనాన్ అంటే వేరే దేశం కూడా కాదండి, ఇది ఓ బోర్డర్ ప్లేస్. వాళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు అడ్డు పెట్టకపోతే ఎవ్రీడే వచ్చి ఇక్కడ సంతలో కొనుక్కొని వెళ్ళిపోగలరు వాళ్ళు, అంత దగ్గరే అది. జస్ట్ నెక్స్ట్ విలేజ్. ఆ స్త్రీ వచ్చింది, యేసు వారిని చూసి పరిగెత్తుకొని వచ్చి తన కుమార్తె గురించి ఆమె పేగులు తెగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉంది. అమ్మా, నేను ఇశ్రాయేల్ కొరకు వచ్చానంటున్నాడు ప్రభు. ఊరికే ఆమెతో మాట్లాడేది. ఆమె, అయ్యా, బలమేంచి యజమానులు తినేటప్పుడు కొన్ని ముక్కల కింద పడినప్పుడు కుక్క పిల్లలు చిన్నపిల్లలు కూడా తింటాయి కదయ్యా అంటున్నది. అంటే లుక్ ఎట్ హర్ ఫెయిత్. అండ్ యేసు వారు, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, నీ కుమార్తె స్వస్థత చెందింది, వెళ్ళమంటున్నాడు. God has not come down to heal only Jews, only Christians. God's healing is for the entire creation. సర్వ మానవాళికి కూడా చెందినటువంటి ఈ సృష్టి యొక్క ఈ చలనంలో, దేవుని యొక్క ఈ సార్వత్రిక ఈ ప్రణాళికలో ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి, అందరికీ చెందినవాడు ఆయన. హీ బిలాంగ్స్ టు ఆల్. ఎన్నో జరిగినాయి మనకు. హోలోకాస్ట్ జరిగింది. యూదులు 30 లక్షల మందిని ఒక్క రోజులో చంపేశారు. వరల్డ్ వార్స్ జరిగినాయి. హిరోషిమా, నాగసాకి దగ్ధం అయిపోయింది. ఎక్కడ చూసినా లక్షల ప్రజలు చనిపోయారు. ఎవరాళ్ళు చనిపోయిన వాళ్ళు? కేవలం యూదులు, కేవలం క్రైస్తవులే కాదు. అక్కడ ఇశ్రాయేలు గాజా యుద్ధం జరిగినప్పుడు కేవలం యూదులే కాదు అక్కడ చనిపోయిన వాళ్ళు, మానవులు. నైజీరియాలో జరుగుతున్నటువంటిది ఒక మతమని, ఒక జాతి అని లేకుండా అక్కడ మనుషులు చంపుకొని తింటున్నాం. ఇక్కడ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వాళ్ళు డికేడ్ ఆఫ్ ఓవర్కమింగ్ వైలెన్స్ అని పెట్టారు. హింసను ఆపడానికి కొరకు వాళ్ళు ప్రపంచంలో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను సామాన్యమని కాదని. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కేవలం క్రైస్తవుల కొరకు వెళ్ళలేదు. ఆయన నల్లజాతి వారు అందరి విమోచన కొరకు పోరాడాడు. మహాత్మా గాంధీ గారు కేవలం హిందువుల కొరకే వెళ్ళలేదు. అదే కదా కోపం గాడిసేకి. ఆయన భారతదేశంలో వాళ్ళందరి కొరకు విముక్తి కొరకు ఆయన. మదర్ ట్రీసా కేవలం క్రైస్తవుల కొరకే రాలేదు ఇక్కడికి. ఆయన ఎక్కడెక్కడైతే నిర్భాగ్యులు ఉన్నారో వాళ్ళందరి కొరకు ఆయన రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. రెనెసాన్స్ 19వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ నూతన గొప్ప చైతన్యం ఎంత గొప్ప మార్పును తెచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి రైళ్ళు, పోస్టల్, టెలిగ్రాఫ్, ఎన్ని రకాలైనటువంటి మార్పులు సర్వమానవాళ్ళు. న్యూ మెడిసిన్స్ హ్యావ్ కమ్, న్యూ టెక్నాలజీ హ్యాస్ కమ్. ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ ప్రజలు ప్రయాణాలు చేస్తాం ప్రారంభించారు అక్కడ. ఇవాళ ఎంత దూరం వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రోబోస్ వచ్చినాయి ఇక్కడికి. వీటన్నిటి గురించి మనం చాలా గర్విస్తూ ఉన్నాం. ఇవన్నీ ద హోల్ కంప్యూటర్ హ్యాస్ కమ్ హియర్. ఆ స్మాల్ బాక్స్లో ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ కెప్ట్ ఇన్ సైడ్ దేర్. ఇదంతా ఏం జరుగుతుందంటే ఇట్స్ మెంట్ ఫర్ ద హ్యుమానిటీ, నాట్ ఫర్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ. దేవుడు హీ ఈజ్ నాట్ పార్షల్, నాట్ ఫర్ పార్షాలిటీ బట్ ఫర్ ప్లూరాలిటీ, ఫర్ ఈక్వాలిటీ, ఫర్ యూనివర్సాలిటీ. ఐ వుడ్ సే ఆయన డివినిటీ ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
ఇవాళ మిషనరీస్ భారతదేశం వచ్చారు. ఏడవ తెల్లవాడు చూడగానే దొంగలు తీసేసుకెళ్ళిపోయారు అందరూ కాదండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇచ్చారు. వాళ్ళు ఎన్ని విద్యాలయాలు ఈ దేశంలో, వన్ ఆఫ్ ద 10 బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో క్రైస్తవ కళాశాలలు, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు విద్య చెప్పింది? కేవలం క్రైస్తవులే చదువుకోవాలంటే 10 మంది, 20 మంది, 100 మంది చదువుతారు. 4 presidents of India studied in one of the colleges, like in Madras Christian College. And to that pride, ఎన్ని కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, నోబుల్ కాలేజ్, వీటిలో చదువుకున్న వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్లు, గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడినటువంటి వాళ్ళు, వీటిలో ఉద్యోగాలు కూడా చేసినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఇక్కడ హాస్పిటల్స్ ఎవరండి? పేషెంట్స్ ఎవరంటే కుష్ఠవాళ్ళు ఎవరు? క్షయవ్యాధి కలిగిన వాళ్ళు ఎవరు? అందరికీ చెందినటువంటి ఈ యొక్క వ్యవస్థలు, ఈ సంస్థలు, దే కేమ్ హియర్ టు హీల్ ద కమ్యూనిటీస్, నాట్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ. అవధులు లేని, అంచులు లేని సమాజ నిర్మాణానికి యేసుక్రీస్తు యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన పిలుస్తాడు, అందరినీ రండయ్యా భోజనాలకి రండి అని చెప్పి ఆయన పిలుచుకుంటే ఒక్కొక్కడు ఒక్కో వంక చెప్పాడు. నేను ఇడ్లు కొనుక్కున్నాను, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అని రకరకాల వంకలు చెప్తే ఆయన కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆయన అందరినీ తెచ్చుకోండి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురండి అని అడుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చేసేయండి, అందరినీ తీసుకురండి ఇక్కడికి, ఎవరు ఎక్కడ కనబడితే వాళ్ళందరినీ. ఆ దాసులు పోయి రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి, ఆల్ బిలాంగ్ టు దిస్ ఫీస్ట్. ఇది ఒక ఉపమానం. కానీ యెషయా గ్రంథంలో ఇంకొక, ఇది యాక్చువల్గా జరిగినటువంటి గురించి మాట్లాడుతున్నాను. ఇది 2వ అధ్యాయంలో అంత్యదినములలో 2వ వచనం, పర్వతములపైన యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు అని చెప్తున్నాడు ఆయన. అంటే గాడ్స్ ఫీస్ట్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ ఆల్. ఆయన ఇచ్చేటటువంటి ఈ మహా వేడుకలోనికి అందరినీ రమ్మని అడుగుతున్నాడు. యెషయా 25 చూడండి, యెషయా 25వ అధ్యాయంలోనికి దేవుని యొక్క ఈ గొప్ప పండుగలోనికి అందరినీ రమ్మని అడుగుతున్నాడు దేవుడు. 25వ అధ్యాయం అండ్ 6వ వచనం చూద్దాం మనం. ఇక్కడ అదేమని ఉండదంటే, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. సమస్త జనుల కొరకు మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయను, ములుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను అన్నీ చెప్తే, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయబడును. సమస్త జనులు అంటున్నాడు పదే పదే. ద రిపిటిషన్ ఆఫ్ ది వర్డ్ సాల్వేషన్ బిలాంగ్స్ టు ఆల్. హీ కెప్ట్ ఓపెన్ ఆ సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్ అందరికీ అని. ప్రియ స్నేహితులారా, దిస్ ఈజ్ గాడ్స్ హాస్పిటాలిటీ. దేవుని ఆతిథ్యం ఇది, దేవుని ఆతిథ్యం. అవధులు లేని సమాజం, అంచులు లేని సమాజం. బబులోను అంటున్నా, బాబేలు పెంతెకోస్తు డిఫరెన్స్ చూడండి. ఆ నిమ్రోద్ బాబేలు కట్టినప్పుడు అంటున్నాడు, కేవలం మన జాతి వాళ్ళు, ఒక జాతి ప్రజలు, ఒకే భాష మాట్లాడే వాళ్ళకి ఆ లోపలే ఉండేది. నేను ఎప్పుడు వాడే పదాలు ఉన్నాయి, సెంట్రిపీటల్ అని, అంటే లోపలికే ముడుచుకుపోవాలన్నమాట. అంత మనమే మోనో లింగ్విస్టిక్, మోనో కల్చరల్. కానీ పెంతెకోస్తు అనుభవము, అన్ని జాతుల వాళ్ళు వచ్చారు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. ఇది సెంట్రిఫ్యూగల్, విస్తరించినటువంటి, అది బయటకు చిమ్ముతున్నటువంటి ఈ సంస్కారం, సంస్కృతి, ఈ నాగరికత, ఈ దేవుని నాగరికత. సర్వం మానవాళికి ఈ రక్షణ చెందిందని. ప్రియ స్నేహితులారా, మనం కూడాను, మేము, మా వాళ్ళు, మా డినామినేషను, లేక మా చర్చి, మా సమాజం, ఇది ఆగాలి ఇక కొంతకాలం. ఇక్కడ కరోనా వచ్చినప్పుడు ఎవరండి అది, ఎవరెవరు సినిమా యాక్టర్లు, ప్లేయర్సు, ఎవరెవరో ఏ మతానికి చెందారో, ఏ జాతికి చెందారో, ఒక్కొక్కళ్ళు వేల మందికి ఆహారాలు పెట్టారండి. ఆ రోడ్ల మీద వెళ్ళిపోతున్న ప్రజలు పారిపోతున్నారు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వెళ్తున్న వాళ్ళకి. ఒక ఆయన అయితే, ఓ సినిమా యాక్టర్ ఒక ఆయన వచ్చాడు, ఫ్లైట్స్లో పంపించేస్తున్నాడు వాళ్ళని, విమానం టికెట్లు కొని పంపిస్తున్నాడు.
వాళ్ళ కొరకు స్పెషల్ రైల్స్ వేయించి పంపించారు వాళ్ళని. వాళ్ళకి ఎక్కడ పడితే ఆహారాలు, వాళ్ళకి చెప్పులు కొనిచ్చుడు, వాళ్ళకి నీటికి సదుపాయాలు కలుగు చేస్తాం. వాట్ ఎవ్రీథింగ్ వాస్ డన్. అదేంటంటే హ్యూమన్ కన్సర్న్, నాట్ క్రిస్టియన్ కన్సర్న్, నాట్ జూయిష్ కన్సర్న్, హ్యూమన్ కన్సర్న్. ఈ వేదనలో మానవుడికి తగిలిన గాయాన్ని మానవుడు అర్థం చేసుకోవాలి. అంచులు లేని సమాజ నిర్మాణం, అవధులు లేని సమాజ నిర్మాణం. మన సంఘాలు, మన సమాజాలు కొన్ని కట్లు తెంచి మనం విస్తరించి చూడాలి. మనం బియాండ్ అవర్ బోర్డర్స్, మన అంచులు దాటి చూడగలిగితే యూ కెన్ సీ దెమ్. ఐ స్టాప్ హియర్. ప్రియ స్నేహితులారా, దేవుడు ఒక సమాజానికి చెందినవాడు కాదు, ఒక జాతికి, ఒక ప్రజకు చెందినవాడు కాదు. తరతరాలకు, అన్ని జాతులకు, సర్వమానవాళికి, ఆయన సర్వసృష్టికి అధినేతృత్వం వహించేటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు. అందరికీ ప్రభువు. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, సార్వత్రికత లేక విశ్వజనీనత అనేటువంటి మహారక్షణ ప్రణాళికలో నీవు అందరినీ ఆహ్వానిస్తున్నావు ప్రభా. ఎవరిని తిరస్కరించడం లేదు. మనుష్య కుమారుడిగా భూమిపై నీ అడుగుపెట్టినప్పుడు కూడా ఎవరెవరు నిరసించబడ్డారో, ఎవరెవరు త్రోసివేయబడ్డారో, ఎవరెవరు గాయపరచబడ్డారో వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళ గుర్తింపు లేని వాళ్ళకి నీ గుర్తింపును వాళ్ళకి ఇచ్చావు ప్రభా. అటువంటి ప్రజానీకానికి నీవు కేంద్రం అయిపోయావు. ఇవాళ అదే నిరసించబడిన శిలువ సర్వమానవాళికి కేంద్రమైనటువంటి సంకేతంగా ఉండేదానికి మీరు నిర్ణయించారు. నీ రక్షణ అందరికీ సంబంధించిందని తెలియచెప్పారు. ప్రభువా, మరొకసారి మా మధ్యకు దిగిరమ్ము. మా మానవాళి మరొకసారి నిన్ను అర్థం చేసుకొని నీవు అందరికీ చెందినవాడు అనేటటువంటి విశాల దృక్పథాన్ని మాకు నేర్పమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడైండును గాక. ఆమెన్.